హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ముళ్ళవంగ పులుసు. ఎన్నో ఔషధ గుణాలున్న ఈ పులుసు చాలా ఈజీగా, టేస్టీగా, సింపుల్గా ఎలా ట్రై చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మరెందుకు ఇంకా ఆలస్యం, వీడియోలోకి వెళ్దామా? మనకు పొలాల్లో, బీడు భూముల్లో, రోడ్ల పక్కన ఈ చెట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని ముళ్ళ వంకాయలని, సిరివంగ చెట్టని, అడవి వంగ చెట్టని రకరకాల పేర్లతో పిలుస్తారు. ముందుగా 1/4 kg ముళ్ళ వంగలను తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా మధ్యలోకి వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని ఇందులో గింజలన్నిటిని తీసేసుకోవాలి. ఇలా అన్నిటినీ మధ్యలోకి కట్ చేసుకొని ఒక్కొక్కటిగా గింజలన్నీ తీసేసిన తర్వాత వీటిని శుభ్రంగా మిగతా చిన్న చిన్న గింజలన్నీ పోయేదాకా ఒక 5-6 సార్లు నీట్గా కడుక్కోవాలి. ఇప్పుడు వీటిని ఒక 5 నిమిషాల పాటు నీటిలో వేసుకొని ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు ఈ పులుసులోకి ఏమేమి కావాలో చూపిస్తాను రండి. తగినంత కారం, రుచికి సరిపడా ఉప్పు, కరివేపాకు, పోపు దినుసులు, సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, పసుపు, నిమ్మకాయ సైజు చింతపండు, కొద్దిగా ధనియాలు, మెంతులు, జీలకర్ర వేయించి పెట్టుకొని పొడి చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ముళ్ళవంగ ఉడికిపోయింది, దించి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ పై మరొక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకున్నాను. ఇవి వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకున్నా. ఈ ఉల్లిపాయ వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకొని అందులోనే వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా పసుపు వేసి కలుపుకున్నాను. ఇప్పుడు నానబెట్టిన చింతపండును రసం తీసుకొని పోసుకున్నాను. ఉడకబెట్టిన ముళ్ళవంగల్ని వేసుకున్నాను. రుచికి సరిపడా కొద్దిగా కారం కూడా వేసుకొని బాగా కలుపుకున్నాను. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర, ధనియాలు, మెంతుల పొడి వేసుకొని మరిగించుకున్నాను. ఈ ముళ్ళవంగ వల్ల ఉపయోగాలు ఏంటి అంటే హెయిర్ ఫాల్ను నియంత్రిస్తుంది, చర్మ వ్యాధులు రాకుండా నిర్మూలిస్తుంది, అలాగే పిప్పను సమస్యలకు కూడా ఉపయోగపడుతుంది. ఇలా దగ్గరికి మరిగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ముళ్ళవంగ పులుసు రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంలోకి ఈ పులుసు వేసుకొని తింటే ఎవరైనా అనాల్సిందే అద్భుతః అని. వినండి నా మాట, తినండి ఈ పూట. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒక్క లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.